అయితే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఈ రోజుకి 6 సంవత్సరాలు అవుతోంది. సో ఏదైతే ఆ చట్టరీత్యా కావచ్చు లేదంటే చట్టం ప్రకారం ఎవరు చేశారు ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ కూడా సో ఎవరు చేశారు ఎవరు చేయించారు ఇదంతా కూడా ప్రజా కోర్టులో ఎప్పుడో తీర్పు వచ్చేసినటువంటి పరిస్థితి. సో గతంలో నారాసుర రక్త చరిత్ర అని రాసి అప్పుడు 2019 ముందు ఎన్నికల ముందు సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం తెలిసిందే. ఆ రోత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా ఆ కత్తి చేతిలో పట్టి పెద్దగా కటౌట్ వేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది, సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా ఒక్కొక్కటిగా ఎవరైతే అనుమానితులు కావచ్చు లేదంటే పూర్తిగా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు ఇవందరూ కూడా ఎక్కడి నుంచి ఉన్నారు, ఎవరికి లింక్ అయ్యి ఉంది, ఎక్కడ గూగుల్ టేక్అవుట్ ద్వారా చేసినటువంటి సమాచారం మేరకు ఆ హత్య జరిగిన తర్వాత అక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు, హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర షెల్టర్ పొందారు ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికీ కూడా ఈ కేసు మెల్లిగా నడుస్తున్నటువంటి పరిస్థితులు. సో సునీత కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ నేటికి 6 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఇంతకాలం జైల్లో ఉన్న వ్యక్తులు నా ముందే యథేచ్ఛగా తిరుగుతున్నారు, సో ఎవరైతే హంతకుల కంటే ఎక్కువ మేమే శిక్షను అనుభవిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటూ కూడా సునీత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు ఏదైతే వివేకానంద రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన సందర్భంలో ఆయన మాట్లాడారు. సో దీనికి సంబంధించి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు. దీన్ని సిబిఐకి ఇవ్వాలన్నారు. ఏది ఎన్నికలకు ముందు అంటే ఫలితాలు వచ్చేదానికంటే ముందు సిబిఐకి ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత దీన్ని సిబిఐకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా తీసుకొని వెనక్కి తీసుకున్న పరిస్థితి, ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. ఏదైతే దీంట్లో 24/2019గా ఈ క్రైమ్ నంబర్గా ఈ కేసు కూడా నమోదైంది. వివేకా హత్యకు గురి కాగా మొదట గుండెపోటుగా చిత్రీకరించారు, తర్వాత రక్తపు వాంతులు అని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు అల్లినటువంటి కట్టుకథలు మనం చూస్తూ వింటూ వస్తున్నటువంటి పరిస్థితి. అదే ఏడాది మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఏమైంది? చిన్నాన్న ఆ విధంగా చనిపోతే పూర్తిగా 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు తండ్రి లేరు, నాకు పినతండ్రి లేడు, ఏదైతే చిన్నాన్న కూడా హత్యకు గురయ్యారు, మా నాన్నను చంపిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు పైనే అనుమానం, అంతకుముందు మా తాత కూడా చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నారు, ఆయనపైనే అనుమానం, మా చిన్నాన్న చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనపైన అనుమానం, నేను తండ్రి లేని పిల్లోన్ని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సింపతి గెయిన్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిరిగారో మనం చూసాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎక్కడా కూడా సిబిఐ ఎంక్వైరీ ప్రస్తావన లేదు. చెల్లెలు ఈ కేసుకు సంబంధించి తిరుగుతోంది. సో దానికి సంబంధించి ఏదైనా మన వంతుగా సహాయం రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో నేనున్నాను, సో ఏదైనా కేసు త్వరగా కొలిక్కి వస్తుందేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎట్లా వస్తుంది? చేసింది చేయించింది అంతా వాళ్ళే అంటూ కూడా సునీత చాలాసార్లు చెప్పిన సందర్భం మనం చూసాం. సో ఒక్కొక్కరుగా దీనికి సంబంధించినటువంటి సాక్షులు కావచ్చు, అనుమానితులు కావచ్చు, చనిపోతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వివేకా కేసుతో సంబంధం ఉన్న చాలామంది గత 6 ఏళ్లలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఈ ఏడాది జనవరి మనం చూస్తే 10న జగన్కు వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనను సిబిఐ 2021లో విచారించగా వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటూ కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. సో అదే ఈ మరణానికి కారణం అదే అయి ఉంటుంది, ఆయన ఆ విధంగా ఇచ్చారు కదా అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి చెందినట్లు ప్రచారం కూడా చేశారు. ఇక నేరాన్ని నీపై వేసుకుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి 10 కోట్లు ఇస్తారు, నీ జీవితం సెటిల్ చేస్తారంటూ దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని, అయితే దానిని తాను తిరస్కరించారని గంగాధర్ రెడ్డి 2021 అక్టోబర్లో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత ఆ సిబిఐనే తనను బలవంతం చేసి అలా చెప్పించిందంటూ కూడా మాట మార్చిన పరిస్థితి. సో ఎందుకు ఈ విధంగా మాట మార్చారో కూడా చూసాం. అంటే ఏ విధంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు మనకు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అది ఒక వైపు ఉంటే మళ్ళీ సింహాద్రిపురం మండలం కసుమూరుకు చెందినటువంటి కె శ్రీనివాసులు రెడ్డి 2019 సెప్టెంబర్ 3న అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు. ఇక శ్రీనివాసులు రెడ్డి బావ పరమేశ్వర్ రెడ్డిపై వివేకా హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు కూడా చాలా వచ్చాయి.
ఇక జగన్ డ్రైవర్గా పనిచేసినటువంటి నారాయణ యాదవ్ 2019 డిసెంబర్ 6న మృతి చెందారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ వార్త తెలిసిన తర్వాత ఇటు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎర్లీ మార్నింగ్ ఈ వార్త తెలిస్తే మరి హుటాహుటిన వెళ్ళొచ్చు, చిన్నాన్నే చనిపోయింది. సో తండ్రి తర్వాత తండ్రి అనేటువంటి వ్యక్తి చనిపోతే ఇక్కడ నుంచి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా హెలికాప్టర్లు వాడే జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు చిన్నాన్న చనిపోయినప్పుడు ఇక్కడి నుంచి పులివెందులకు వెళ్ళడానికి మరి వెళ్ళొచ్చు కదా, ఆ విధంగా హుటాహుటిన వెళ్ళొచ్చు కదా, అలా వెళ్ళలే. తాపీగా రోడ్డు మార్గాన ఆయన సాయంత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో చాలా వార్తలు కూడా వచ్చాయి. సునీత గారు కూడా చాలాసార్లు మాట్లాడారు, చాలామంది చెప్పారు ఏది ఇక్కడి నుంచి పులివెందుల వెళ్ళే సమయంలో మరి వీళ్ళు ఏవేవి ఫోన్ కాల్స్ వచ్చాయో, వీళ్ళకు ఎవరెవరితో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో డ్రైవర్ విని ఉంటారు, ఆ తర్వాత మరి అనుమానాస్పద మృతి జరిగి ఉంటుంది అనేది చాలామంది అనుకునేది. ఇక వివేక హత్య జరిగినటువంటి సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్ భారతి వాహనంలో రోడ్డు మార్గాన పులివెందులకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారికి నారాయణ యాదవ్ డ్రైవర్గా ఉన్నారు. సో దీనిపైన కూడా అనుమానం వ్యక్తమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్ 3న అనారోగ్యంతో మరణించారు. ఇక వివేక మృతదేహానికి గంగిరెడ్డి ఆసుపత్రిలోనే కుట్లు వేశారు. మరి కుట్లు వేసిన పాపానికి మరి ఏం జరిగింది ఏంది అనేది మాత్రం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే బ్యాండేజ్ కూడా ఆయన వేసినటువంటి పరిస్థితి. ఇక తాజాగా ఈ నెల 5వ తేదీన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించారు. సో రంగన్న ఆ ఇంటికి, వివేకానంద ఇంటికి ఏదైతే వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఆయన దగ్గరికి ఉదయం కొద్దిమంది గ్రామస్తులు రోజు వచ్చే విధంగానే మరి వివేకానంద రెడ్డి గారు ఉన్నారా అంటే ఆయన నిద్రపోతున్నారు, లేదా ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదు, ఇట్లా జరిగిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎవరు చెప్పించారు ఏంటి అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పిన సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో నేను మరి ఎవరు చెప్పారు మీకు, దైవ సాక్షిగా చెప్పండి ఆ విషయం, ఎవరు చెప్పారు మీకు ఈ గుండెపోటని అని అడిగితే నేను అవినాష్కి ఫోన్ చేశాను, ఆ తర్వాత అవినాష్ ఫోన్ ఎత్తారు, ఆ తర్వాత మాట్లాడారు, పక్కనున్నటువంటి ఎవరో వ్యక్తి చెప్పారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అవినాష్ ఫోన్ ఎత్తారు, అవినాష్ మాట్లాడారు, కానీ పక్కనున్న వ్యక్తి ఎట్లా చెప్తారు? ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఈ విషయం అవినాషే చెప్పారు అని తేటతెల్లమైపోయింది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. నేటికి మరి 6 సంవత్సరాలు గడిచింది. సో ఆ బిడ్డ ఆవేదన మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే ఎవరైతే దీంట్లో హంతకులు ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా కుటుంబ సభ్యులు మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి శిక్ష అనుభవిస్తున్నామని సునీత కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి సునీత ఈరోజు మాట్లాడిన అంశాన్ని ఒకసారి చూద్దాం. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయమా?